హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలి అంటే పండంటి కాపురంతో ఎంట్రీ కొట్టి ప్రేక్షకుల మధ్యని కొల్లగట్టి సహజ నటిగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకు రాను ఎవరు సాటి మేటి అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్ట్రెస్ జయసుధ గారు. సో జయసుధ గారు నమస్తే. నమస్తే. 50 సంవత్సరాలు ఫినిష్ చేసుకున్నారు. ప్లీజ్ ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ని, ఈ జర్నీని? జయసుధ వెనక సుజాత ఉంది, మళ్ళీ టఫ్ జర్నీ. 8 months ప్రెగ్నెంట్గా ఉన్నంత వరకు కూడా పనిచేస్తాను. అంటే అప్పుడు అందరికీ జయ అనేది కామన్ అమ్మా, అంటే ఇండస్ట్రీకి అదొక సెంటిమెంటా? సుధా ఎస్యు మాత్రం ఉండాలండి, ఎలా ఉంటుందో అలా అంటే అప్పుడు జయసుధ అనుకో జయసుధ. అసలు రియల్ లైఫ్కి సంబంధమే లేదు. అసలు సహజ నటి అమ్మ అంటే ఎలా ఉండాలి కదా, ఆడతనం అంటే ఇలా కదా ఉండాల్సింది. రాఘవేంద్ర గారు వచ్చి చెప్పారు, అమ్మాయి కొంచెం కొంచెం ఒక ఆడది కూర్చున్నట్టు కూర్చోమ్మా, ఒక రెక్లెస్గా ఒక ఇదిగా ఉండేటట్టు. ఇప్పుడంటే ఏముంది, ఒక హీరోయిన్ వచ్చిందంటే తనకి 2 ఫ్లాప్లు పడ్డాయి అంటే ఐరన్ లెగ్ అని చెప్పేసి చిన్నగా వాష్అవుట్ చేస్తున్నారు, అది వేరే విషయం. ఈ రోజు ఎలా ఉండేది? కానప్పుడు నేను హీరోయిన్ లిస్ట్లో లేను. దాన్ని బాగా క్యాష్ చేసుకుంది వచ్చి విజయశాంతి. అందగత్త, సూపర్ అందగత్త. సో మధ్యలో ఉంది జయసుధ గారు. ఎలా వీళ్ళిద్దరిని తట్టుకొని మీరు? ప్రతి మహిళలో ఏదో ఒక అందం ఉంటుంది. అప్పుడు మహానటి, తర్వాత సహజ నటి. సహజ నటి, న్యాచురల్ స్టార్. నానికేమో ఇంగ్లీష్ లెక్చర్, నాకేమో తెలుగు. ఒక్కసారిగా ప్రేమాభిషేకంలో ఒక వేశ్య క్యారెక్టర్ చేయాలి. జయసుధ గారు ఒప్పుకున్నారంటే ఆ రోజుల్లో పెద్ద హాట్ టాపిక్ అంట. ఇది ఒప్పుకోవాల్సి వచ్చిందా బలవంతం మీద, అది ఇష్టపడే చేశారా? నాగేశ్వరరావు జయసుధ చేస్తే బాగుంటుంది, కానీ నేను అడిగి లేదనిపించుకోవడం ఎందుకు? అంటే ఇండస్ట్రీలో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండకూడదు అంటారు, ఉన్నది ఉన్నట్లు కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడకూడదు అంటారు. మీరు ఆ రెండింటికి ఆపోజిట్. కొడితే కుంభస్థలం బద్దలు కొట్టాల్సిందే. దానివల్ల ఉండే నష్టం జరగచ్చు, కానీ నేను నా మనసులో ఉన్నదాన్ని చెప్తే చాలా మంది తట్టుకోలేరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలి అంటే తన తారాలోకంలో ఉన్న ఓ అందాల చావిలి, వెండి తెరకు దొరికిన ఓ బంగారు ఆభరణం, పండంటి కాపురంతో ఎంట్రీ కొట్టి ప్రేక్షకుల మధ్యని కొల్లగట్టి సహజ నటిగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకు రాను ఎవరు సాటి మేటి అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్ట్రెస్ జయసుధ గారు. సో జయసుధ గారు నమస్తే. నమస్తే 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 నమస్తే. నిజంగా ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను, అట్లీస్ట్ మేడంతో ఒక బుకే ఇచ్చి ఒక కేక్ కట్ చేపించి ఇండస్ట్రీకి ఇంత సేవ చేశారు, మీలాంటి మహిళలు ఎవరు లేరు మేడం, ఇంత కాంట్రిబ్యూషన్ ఉంది మీది అని ఒక చిన్న విష్ చేద్దాం అనుకున్నాను ఎప్పటి నుంచో. కానీ మీరు నా మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో అసలు ఫుల్ ఇంటర్వ్యూ చేద్దాం రోషన్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్స్ మేడం. 50 సంవత్సరాలు ఫినిష్ చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ని, ఈ జర్నీని, ఈ స్ట్రగుల్స్ని, ఈ అచీవ్మెంట్స్ని, ఈ అవార్డ్స్ని, రివార్డ్స్ని చూసినప్పుడు? సహజ నటి జయసుధ వెనక సుజాత ఉంది, మళ్ళీ టఫ్ జర్నీ. అంటే 50 years అని కంప్లీట్ అయిపోయిందా అని అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ మెటర్నిటీ లీవ్ ఒకటి తప్ప, అంటే 8th month 9th month ఇంకా ఎట్లాగో, దాని తర్వాత 1-2 months చేయలేం, ఒక 4 months గ్యాప్ తప్ప ఓకే కంటిన్యూ చేశాను. 8 months ప్రెగ్నెంట్గా ఉన్నంత వరకు కూడా పని చేస్తాను నేను. కృష్ణరాజు గారు మూవీలో చేశారు కదా, అదేమో ఇంతవరకు కెమెరా, అదేమో పౌరాణిక సినిమా. ఆ డ్రెస్సులు, ఆ ప్రెగ్నెన్సీలో ఎంత భయంకరంగా అదే అంటాను. అవన్నీ ఒరిజినల్గా షూట్ చేసి ఇప్పుడు వేసుకుంటే ఎంత నవ్వుకునేవాళ్ళు జనం, ఎందుకంటే ఇంతవరకే తీసేవాళ్ళు. కానీ ఆ డ్రెస్ వేసుకోవాలి కదా, అవన్నీ వేరేలా ఉంటుంది కదా, మామూలు శారీ ఏదో డ్రెస్ కాదు, అది చాలా టఫ్గా ఉండింది. ఆ జ్యువెలరీ అంతా వేసుకొని అలాంటివి చాలా జరిగాయి. సో వన్ ఆఫ్ ద ఫ్యూ యాక్ట్రెసెస్ కంటిన్యూస్గా నేను 50 years గ్యాప్ ఇవ్వకుండా యాక్ట్ చేశాను నేను. సో ఐ డోంట్ నో, మన తెలుగు వరకు మనం ఎక్కడన్నా మలయాళం, ఎందుకంటే మలయాళం వాళ్ళతో మాత్రం మనం పెట్టుకోవడానికి లేదు.
వాళ్ళు 1000 సినిమాలు, హీరోయిన్లు 1000 సినిమాలు, ఒక హీరోతోనే 100 సినిమాలు యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఉన్నారు అక్కడ. బట్ మీరు 12 yearsకే వచ్చేసారు. 12 yearsకే వచ్చాను. 12 years ఆఫ్ కోర్స్ మా ఆంట్ విజయనిర్మల గారు, అది అందరికి తెలుసు. అంటే నేను వచ్చి బేసిక్లీ మేము తెలుగు వాళ్ళం, కానీ చెన్నైలో పుట్టి అంటే మా ఫాదర్ అంతా చెన్నైయే. ఓకే, 4 fathers అందరూ అంత చెన్నై పుట్టి, అంటే చెన్నై తెలుగు వాళ్ళదే కదా ఒకప్పుడు. మెజారిటీ ఆఫ్ అదే మన వాళ్ళే, పర్సంటేజ్ వైజ్ తెలుగు వాళ్ళే ఎక్కువ ఉండేవారు ఆ జనరేషన్ వాళ్ళు అనమాట. అయితే మా మదర్ ఏమో ఇక్కడ విజయనగరం. రూట్స్ ఉన్నాయి తెలుగు, ఆంధ్ర రూట్స్. మా మదర్ ఏమో విజయనగరం, కానీ ఆమె 10 years ఉన్నప్పుడే ఆమె చెన్నైకి వచ్చారు, 10 ఏళ్ళప్పుడే. అయితే మా గ్రాండ్ మదర్ అంటే మా ఫాదర్స్ మదర్, ఆమెమో తిరుపతి. ఓకే. సో బేసిక్లీ వీఆర్ అంటే వన్ ఆఫ్ మా ఫ్యామిలీస్ వాళ్ళు ఆ రోజుల్లోనే చాలా డిఫరెంట్గా ఆలోచించేవాళ్ళు మా నాన్నగారి సైడ్. సో మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆయన 1870 80 సరిగ్గా గుర్తులేదు, ఆయన బ్రహ్మ సమాజం అని ఒక మూమెంట్ ఉన్నింది. సో దానికి చెన్నైలో ఆయన సపోర్ట్ చేసి, దాని తర్వాత అంతా మా ఫ్యామిలీ అంతా బ్రహ్మ సమాజం పుచ్చుకున్నారు. ఓకే. సో వీఆర్ ఆల్ ఫ్రమ్ బ్రహ్మ సమాజస్ మేమంతా. సో అందుకని ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి. వన్స్ బ్రహ్మ సమాజం అంటే ఆ రోజుల్లో విడోస్ పెళ్లి చేసుకోకూడదు, ఇలాంటివన్నీ ఉండేది కదా ఎక్కువ. సో ఆ మూమెంట్ వచ్చినప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ కలకట్టా నుంచి ఆయన తీసుకొచ్చారాము. వచ్చినప్పుడు మా ఫ్యామిలీ అంతా, మా తాతయ్య గారు తాతయ్య గారు ఆయన క్రిస్టియన్ కాలేజ్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్. సో అట్లా వాళ్ళందరూ ఇంకా దాంట్లోకి వెళ్ళేసరికి ఫ్యామిలీ ఇంకా డిఫరెంట్, అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు అది ఫాదరు తాతల దగ్గర నుంచే ఉంది. అప్పటి నుంచే. ఇంకా ఆ రోజుల్లో చాలా దారుణంగా ఉండేది మేడం. అవును. పెళ్ళైన 6 నెలలకు భర్త చనిపోయినా, పిల్లలు లేకపోయినప్పుడు కూడా ఆమె జీవితాంతం తెల్లచీర కట్టుకొని బతికేయాల్సిందే. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్ని. అండ్ ఆల్సో నేను పుట్టింది తర్వాత ఎక్కువ అంటే నాకు ఊహ తెలిసి బాగా నాకు తెలుసు ఇది అంటే ప్రపంచం అంటే ఏంటో ఎవరు ఏమిటో అన్నది ఊహ తెలిసి బాగా నేను ఉండింది వచ్చి చేపాక్ గ్రౌండ్స్. అంటే ఆ రోజుల్లో చేపాక్ MCC అంటారు, మెడ్రాస్ క్రికెట్ అసోసియేషన్. సో నేను పుట్టింది అక్కడ. ఓకే. అంటే ఇది మా ఇల్లు అంటే మధ్యలో ఒక రోడ్ అంతే, మెయిన్ రోడ్ అది, బస్సులు అన్నీ వెళ్ళే మెయిన్ రోడ్. దాని పక్క అటు సైడ్ పెద్ద కాంపౌండ్, అది ఇవాళ చిదంబరం స్టేడియం, చేపాక్ చిదంబరం స్టేడియం. అవునా? వావ్, నేను అక్కడే చదువుకున్నాను. అవునా? ఓ, నేను ట్రిప్లికేన్. సో మాకు ట్రిప్లికేన్ మెయిన్ ఇది. ఓకే. ఇప్పుడు కూడా అక్కడ స్కూల్, ఒక ఫేమస్ స్కూల్ ఉండేది, హిందూ హై స్కూల్ అని. హిందూ హై స్కూల్. మాచారి, శ్రీకాంత్ వీళ్ళంతా అక్కడే చదువుకున్నారు, క్రికెటర్స్. అవునవును. సో అక్కడ చాలా మంది కొంచెం సినిమా పరంగా, క్రికెట్ పరంగా, ఒక ఇంటలెక్చువల్స్ పరంగా చాలా మంది ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును. అంటే ఇన్ కేస్ అంటే మీకు 12 సంవత్సరాలు, ఒకవేళ ఆంటీ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఓకే వచ్చేసారు. ఇన్ కేస్ ఆంటీ ఇక్కడ లేరు, ఏమయ్యే వాళ్ళు అసలుకి? ఏదే సినిమాలోనా? రాకపోతే మా నాన్నగారికి నాకేమో క్రికెటర్ అవ్వాలని. సో అప్పుడే ఉమెన్స్ స్టార్ట్ అయింది. అయితే బట్ ఫిల్మ్ యాక్టర్ అవ్వాలని కూడా మా నాన్నగారికి సినిమా వద్దనుకున్నారు. ఎందుకు మళ్ళీ సినిమా ఇది, ఆయన కొంచెం డిఫరెంట్ క్రికెటర్ అవ్వాలి, ఎయిర్ హోస్టెస్ లేకపోతే పైలట్ ఇలాంటివన్నీ ఆలోచించేవారు మా నాన్నగారు. నాకు కొంచెం ఫస్ట్ ఇది వచ్చి క్రికెటర్, సెకండ్ వచ్చి సినిమా, థర్డ్ వచ్చి టీచర్ అవ్వాలని. సో ఎందుకంటే టీచర్లు అంతా కొంచెం నాకు కొంతమంది టీచర్ స్ట్రిక్ట్గా ఇలా అంతా ఉంటారు కదా, మన తిట్టినప్పుడల్లా నేను టీచర్ అయితే ఇలా అంతా మాట్లాడను అలా అనుకునేదాన్ని. నేను టీచర్ అయితే నేను ఇలా అంతా కొట్టను అని. సో అందుకని టీచర్ అవ్వాలి, అందరితో మా స్టూడెంట్స్ని అంతా బాగా చూసుకుంటానని చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలని. కొట్టేవాళ్ళ మిమ్మల్ని? నన్ను కొట్టేవాళ్ళు కాదు, అంత ఛాన్స్ లేదు. ఎప్పుడో ఒక్కసారి లేదు ఆ మదర్ కూడా కొట్టేవారు. ఏదైనా ఉంటే 2-3 సార్లు మా నాన్నగారి దగ్గర నుంచి పడింది కదా, మా మదర్ కొట్టరు. అంటే మీరు లైఫ్ లో ఏమేమి అవ్వాలనుకున్నారో, మేబీ యాక్ట్రెస్ అవ్వకపోతే అవన్నీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత చేశాను, ఒక ప్రొఫెసర్ గా అన్నీ చేసాను. సో అట్లా ఆ కెరియర్ స్టార్ట్ అయింది. బట్ లక్కీగా ఫస్ట్ పిక్చరు నేను ఎక్కడో వెళ్ళి సినిమా కోసం ట్రై చేయాల్సిన అవసరం, ఫస్ట్ పిక్చరే యాక్ట్ చేశాను.
రెడ్ కార్పెట్ అదే రెడ్ కార్పెట్ ఏదో కార్పెట్ కానీ చిన్నపిల్లగా అక్కడెక్కడో కూర్చునేవాళ్ళం పిల్లలారా అక్కడ కూర్చోండి అలా అని ఇది అట్లా తర్వాత ఈ అమ్మాయి ఎవరు అంటే అప్పుడు నేను చెప్పాను కదా 12 years నాకు, బట్ ఐ యూస్ టు లుక్ లైక్ 14 years అలా. ఓకే. సో ఒకసారి ఎవరో వచ్చి సెట్లో ఎవరన్నా అడిగారంట ఆ పిల్ల ఆ అమ్మాయి ఎవరు అలా అని. నేను నరేష్ కూడా ఉండేవాడు, నాకంటే చిన్నవాడు నరేష్ కూడా, మేమిద్దరం ఒకేసారి ఆ సినిమా. 4-5 years గ్యాప్ ఉంటుంది ఇద్దరికి అంతే. నరేష్ మా బ్రదర్స్ అంతా వీళ్ళంతా 60, నేను 58 బాన్, వాళ్ళు 62 బాన్ అనుకుంటాను. 62 ఏదో 4 ఏళ్ళు 5 ఏళ్ళు డిఫరెన్స్ అంతే. సో వాడు వచ్చి అలా ఉండే వాళ్ళంతా ఎవరంటే అదే పిల్లలు ఏదో వచ్చారు యాక్టింగ్ అంతా, వాళ్ళకి ఏం పెద్ద ఏం లేదు, అంతా సెట్ ప్రాపర్టీస్ లాగా అలా అలా అన్నారంట, సెట్ ప్రాపర్టీస్ లాగా అని. ఓకే. బట్ అట్లా స్టార్ట్ అయింది, ఒక సెట్ ప్రాపర్టీస్ లాగా అలా కూర్చుని అలా ఉండేవాళ్ళం. బట్ దెన్ అక్కడి నుంచి ఇంకా 12 years అంటే తర్వాత ఇమ్మీడియట్గా మన క్యారెక్టర్స్ రాదు. బట్ పెద్దగా ట్రై చేయడం కూడా మా నాన్నగారికి ఇష్టం లేదు కదా, ఎప్పటికెప్పుడు సినిమాల నుంచి మానిపించేద్దామని. సినిమా కూడా చూడనివ్వరు, సినిమా థియేటర్ కూడా వెళ్ళి చూడడానికి లేదు. అందుకని తెలుగు సినిమా తమిళ్లో అక్కడ రిలీజ్ అయ్యేది కాదు. కాంతారావు గారి సినిమాలు ఇలా డబ్ చేసి తమిళ్లో డబ్ చేసి కత్తులు, కాంతారావు గారు ఎక్కువ తెలుసు మాకు. ఫస్ట్ చూసిన తెలుగు సినిమానే ఇది, అదేంటి అఫ్కోర్స్ మోసగాళ్ళు ఇలాంటివి చూస్తున్నాము, కృష్ణ అంకుల్ దగ్గర ఆంటిది ప్రేమ్ నగర్, ఓకే, మన నాగేశ్వరరావు గారిది అట్లా అనమాట. సో అన్ని అందుకని తమిళ సినిమాకి వెళ్తే ఎవరన్నా చూసి చెప్తారేమో మా నాన్నగారు, కానీ మా మదర్ అన్ని హిందీ సినిమాలకే తీసుకెళ్లేవారు. సో మాకు ఎక్కువ హిందీ పిక్చర్స్, హిందీ పాటలు ఇవే వచ్చు అనమాట. మీకన్నా కొంచెం ముందమ్మ వీళ్ళందరూ వాణేశ్వరి గారు, శారద గారు, అప్పటికే వాళ్ళు పెద్ద హీరో ఉంటుంది. అంటే వాణిశ్రీ గారు పెళ్లి చేసుకుని ఇంకా మానేస్తున్నాను అన్న టైంలో నేను అప్పుడు అంటే హీరోయిన్గా లక్ష్మణ రేఖ, ఎవరో ఈ అమ్మాయి జ్యోతి, ఆ టైంకి అప్పుడు వాళ్ళు అప్పటికి వీళ్ళు వచ్చేసారు, ఎవరు చంద్రకళ, మంజుల గారు, వీళ్ళు జయచిత్ర కూడా మాతో పాటే. మంజుల గారు అప్పుడు మంజుల గారు చాలా ఫేమస్ ఇక్కడ, గ్లామర్ హీరోయిన్ లైక్ శ్రీదేవి లాగా అది అని అంటే అప్పుడు మంజుల గారు. సో మంజుల గారికి నేనంటే ఇష్టం, అందుకని 2-3 సినిమాల్లో ఆమె డేట్ లేకపోతే ఆ పిల్ల కొత్త అమ్మాయి వస్తున్నది కదా జయసుధ అని, బాగుంటున్నది పెద్ద పెద్ద కళ్ళు అమ్మాయిని. సో అట్లా నేను ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు శోభన్ బాబు గారు. అంటే అప్పుడు అందరికి జయ అనేది కామన్ అమ్మా, అంటే ఇండస్ట్రీకి అదొక సెంటిమెంటా? జయసుధ, జయప్రద, జయచిత్ర. నా పేరు కూడా సుజాత. ఓకే. అప్పటికి మలయాళంలో మన సుజాత ఉంది కదా, తెలుసు కదా, తను కూడా ఆల్రెడీ అప్పటికే వచ్చి కొంచెం నోన్ యాక్ట్రెస్గా అందరికి ఎవరో సుజాత అని ఒక యాక్ట్రెస్ ఉందని. సో గుహనాథన్ గారు అని ఒక తమిళ్ డైరెక్టర్, రైటర్, ఆయన తెలుగులో కూడా ఒక సినిమా మాతో చేశారు, పెద్ద రైటర్. ఆయన ఏమన్నారంటే సుజాత అంటే ఇంకో సుజాత ఎందుకమ్మా, ఏదన్నా జయాన్ని పెట్టుకుంటానంటే మా నాన్నగారు అన్నారు సుధా SU మాత్రం ఉండాలండి, ఎలా ఉంటుందో అలా అంటే అప్పుడు జయసుధ అనుకో జయసుధ. అప్పుడు జయసుధ, జయప్రద, జయశీల, జయకళ ఏదో చాలా జయాలు ఉన్నారు. అండ్ ఆల్సో ఐ థింక్ జయ ఉంటే విజయం వరిస్తుంది అని పెట్టారంట అప్పుడు. మరి అవునా, అంత ఆ రోజుల్లో అవంతా నాకు అంత తెలియదు కానీ, బట్ జయలలిత గారు ఫేమస్ అప్పుడు, అట్లా ఉండేది. అంటే పెద్దగా చూసుకుంటే వేల మీద లెక్కేసుకుంటే చాలా తక్కువ మంది హీరోయిన్స్ ఉన్నారు. అవును, అటు ఇటు షిఫ్ట్ అవటమే మీరే. ANR గారి మూవీ, NTR గారి మూవీ, శోభన్ బాబు మూవీ, ఎన్ని హిట్ పేరు, ఎంత అంటే మా జనరేషన్ జయసుధ, జయప్రద. జయసుధ అంటే నేను 12 ఏళ్ళకే వచ్చి కొంచెం అలా వచ్చి జ్యోతి నుంచి కొన్ని సపోర్టింగ్ రోల్స్ అంటే నా ఏజ్కి తగిన క్యారెక్టర్స్ అలా చేస్తూ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లక్ష్మణ్ రేఖ అనే సినిమాలో కొంచెం మంచి పేరు వచ్చింది. అది దాని తర్వాత జ్యోతి, ఇంకా జ్యోతి తర్వాత నో టర్నింగ్ బ్యాక్, ఒక అది హిస్టరీ. అది అసలు అంత చిన్న ఏజ్ లో అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ చాలా కష్టం. ఇప్పుడే నాకు ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని ఎక్స్ప్రెషన్స్, అంత మెచ్యూర్డ్ ఆర్టిస్ట్, అంత ఏదో చాలా సినిమాలు చేసిన ఆర్టిస్ట్ లాగా. దానికి కారణం వచ్చి ఐ థింక్ బేసిక్లీ ఒకటి, నేను ఐఎమ్ గిఫ్టెడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, యాక్టింగ్ వచ్చినప్పుడు నాకు ఏమైనా సరిగ్గా రాలేదంటే ఇంకా చేయలేను నేను. అంటే ఐ హ్యావ్ టు ఓన్ ఇట్. నాకు కంఫర్టబుల్గా నేను చేయగలను, నేను ఇలాగే బిహేవ్ చేస్తాను. సో నేను బేసిక్లీ పర్సనల్గా నా క్యారెక్టరు సుజాత అనే వ్యక్తి, నేను ఒక మోర్ లైక్ అ టామ్ బాయ్. చిన్నప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి
మన సినిమాలో జయసుధ గారు మంచి ఒక గృహిణిలాగా మన ఇంటి అమ్మాయిలాగా అలాగే నాదొక ఇమేజ్ ఉంది. కానీ బేసిక్లీ నేను వచ్చి ఒక జీన్స్ ఉన్నప్పుడు జీన్స్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి జీన్స్ షర్టు వేసుకుని సైకిల్ తొక్కి అలా అంటే పిల్లలు కూడా నాకు 8 years ఉంటే నా ఫ్రెండ్స్కి అంతా ఇంకొక అమ్మాయికి ఒక 8 years ఉంటుంది. దాని తర్వాత 7, 6, 5 వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట. సో నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి. అంతా మేమిద్దరం ఆడపిల్లలు, మిగతా అంతా మగపిల్లలే 5. సో అదొక డిఫరెంట్ లైఫ్. సో నాకేంటంటే నాకు ఇష్టం లేనిది నేను చేయలేను. నాకు కొన్ని అంత తమాషాగా అనిపిస్తుంది. ఏమాత్రం సినిమా లక్షణాలు లేవు ఫస్ట్ నుంచే. సో జ్యోతి సినిమాకి అది ఎట్లా అంటే ఎంత డైరెక్టర్ నన్ను ఎట్లా హ్యాండిల్ చేశాడన్నదే గొప్ప విషయం. నన్ను ఆ సినిమాలో ఏజ్ 16 ఆ సినిమా అయిపోయే టైంకి నేను కేక్ కట్ చేస్తున్నాను, నా 17వ బర్త్డే కేక్. సో నన్ను నవ్వించాలన్నా నవ్వు వచ్చేది కాదు. అరే ఎందుకు నవ్వాలి అని అంటాను. అరే నవ్వాలమ్మా అని, సిరిమల్లె పువ్వల్లే నవ్వు. ఆ నవ్వు మీదేనా నిజంగా? లేదు, అంటే ఒక్క చోట నేను నవ్వుతాను. లాస్ట్లో జానక్ గారు నవ్వారు, ఆమె ఎంత గొప్పగా నవ్వారు. దాని క్లోజ్గా కొంచెం నవ్వమ్మా అని అంటే నవ్వు కూడా వచ్చేది కాదు నాకు. అంటే నాకు నవ్విస్తే నేను నవ్వొస్తాను, నువ్వు నవ్వు అని చెప్తే నేను నవ్వేస్తానా అని. అది ఎట్లా కుదురుతుంది అలా అని. సో అందుకని కెమెరా పెట్టేస్తే ఆ కెమెరామెన్ తప్ప ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ ఉండేవారు కదా ఆ రోజుల్లో, ఆయన రాఘవేంద్రరావు గారు వాళ్ళందరూ ఒకళ్ళు ఏదేదో చెప్పడం కోతుల్లాగా ఇలా అంతా చేస్తే అంత పక్క నవ్వేదాన్ని. అవంతా కూడా ఇంకా బలవంతంగా, అది కూడా నాకు పెద్ద నవ్వు అనిపించేది కాదు, అయినా నవ్వేదాన్ని. సో డైరెక్టర్ హ్యాస్ టు కన్విన్స్ మీ. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇది బాగాలేదే అని అంటాను. బాగాలేదు కదమ్మా, అట్లా కాదు, ఇట్లా బాగాలేకపోయినా నువ్వు కొంచెం ఇట్లా చేసి ఇలా చెప్పాలని. సో నా కెరియర్ అంతా అలాగే లాస్ట్ వరకు ఇప్పటి వరకు కూడా అదే సాగుతున్నది. అసలు రియల్ లైఫ్కి సంబంధమే లేదు. అసలు సహజ నటి అమ్మంటే ఎలా ఉండాలి కదా, ఆడతనం అంటే ఇలా కదా ఉండాల్సింది, అసలు ఏమని చూసి కదా నేర్చుకోవాల్సింది. కూర్చోవడం కూడా తెలిసేది కాదు. ఓకే, చీర కట్టుకుని మొగాళ్ళు కూర్చున్నట్టు కూర్చునేదాన్ని. ఓకే, అప్పుడు రాఘవేంద్రరావు గారు వచ్చి చెప్పారు, అమ్మాయి కొంచెం ఒక ఆడది కూర్చున్నట్టు కూర్చోమ్మా అలా అనేవారు. కాల్ తీసి ఇలా పెట్టుకునేదాన్ని. అసలే ఆడ లక్షణాలు ఏమి ఉండేది కాదు. ఓకే. సో బట్ మై ఫాదర్ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్ మా నాన్నగారు. అందుకని ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. కూర్చోడాలు ఇది అంతా ఒక రెక్లెస్గా ఒక ఇదిగా ఉండేటట్టు. బట్ ఎవరితో మాట్లాడడం కానీ జోకులు వేయడం కానీ అవంతా కూడా జరగదు. ఏమన్నా దగ్గర వస్తేనే అక్కడి నుంచి మా నాన్నగారు చూస్తూ ఉంటారు. ఏదైనా అంత మా నాన్నగారు పక్కనే కూర్చుంటారు. సో ఒక పుస్తకం ఇచ్చేసేవారు, ఒక నావల్ ఏదో లేకపోతే ఒక బుక్ ఇచ్చేసేవారు. సో చిన్నప్పటి నుంచే చదవడం ఎక్కువ నేను. ఓకే, అంటే ఇలా చదివితే ఎవరి దగ్గర వచ్చి మాట్లాడడానికి లేదు కదా, అంటే చెడు మార్గం వెళ్ళకుండా ఎవరు మాట్లాడకూడదు. నా దగ్గర వచ్చి ఎవరు అడ్వాంటేజ్ తీసుకుని అంటే ఎక్కువ క్లోజ్గా మాట్లాడడానికి కానీ జోకులు వేయడానికి కానీ అలాంటివన్నీ కుదిరేది కాదు. సో మీరు టామ్ బాయ్ అని తెలుసా హీరోస్ అందరికి? లేటర్ తెలిసిందా? నేను టామ్ బాయ్ అంటే మోస్ట్ ఆఫ్ ది హీరోస్కి అంటే నేను మా పక్కన వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడు మన ఫ్యామిలీ అంటే నేను నా ఫాదర్ మదర్ మా బ్రదర్స్ ఎంతగా ఉంటే మా రిలేటివ్స్ ఏదో ఒకళ్ళు వాళ్ళు కూడా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. నెక్స్ట్ మనకు క్లోజ్గా అంటే మనకు ఉండేది క్లోజ్ అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్కి తెలుస్తుంది, డైరెక్టర్కి ఎక్కువ తెలుస్తుంది ఎందుకంటే కమ్యూనికేట్ చేయాలి. ఆ తర్వాత తెలిసేది హీరోకే కదా, ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ యాక్ట్ చేస్తాం, ఇంటరాక్షన్ అంతా వాళ్ళతోనే ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు అయితే చేయలేము మనం. రామారావు నాగేశ్వరరావు అంటే పక్కన వెళ్ళి మాట్లాడడానికి లేదు. లేటర్ ఆన్ నాగేశ్వరరావు గారు ఆయన కొంచెం మా ఏజ్కి కొంచెం అలా అందరినీ కంఫర్టబుల్గా ఉంచాలని మాట్లాడేవారు. రామారావు గారు అంటే ఎక్కువ భయం ఉండేది మాకు. సో దగ్గరే వెళ్ళి కూర్చునేవాళ్ళం కాదు. తర్వాత ఇంకా ఆయన కూడా మెల్లిగా నా వల్ల క్రికెట్ కామెంటరీ వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన కూడా ఏంటి అమ్మ ఎప్పుడు చూసినా ఎక్కడో ఆ చెట్ల మధ్య అదేంటి అది చెవులో ఏం చేస్తున్నది ఆ పిల్ల అని అడిగేవారు. ఓకే, సరే అమ్మాయికి కొంచెం క్రికెట్ పిచ్ అండి, అందుకని దాంట్లో కొన్ని ఒక్కొక్కప్పుడు మనకి సిగ్నల్స్ ఆ రోజుల్లో ఈ నెట్వర్క్ లాంటిది ఎక్కడ ఉండదు కదా, అడవుల్లో షూటింగ్ అంతా. దానికోసం అది ఎక్కడొస్తే దాన్ని అలా వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ నన్ను వెతుక్కుంటూ పట్టుకుని నన్ను తీసుకొచ్చి ఒక్కొక్కప్పుడు చెప్తారా కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ కూర్చోబెట్టండి తన్ని. ఓకే, అలా. ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? అఫ్కోర్స్ ఆ టైంలో గవాస్కర్ ఎక్కువ. ఓకే.
అండ్ దెన్ నాకు ఏక్నాథ్ సోల్కర్ అని ఒక అతను ఉండేవాడు, చాలా ఇష్టం ఏక్నాథ్ సోల్కర్ అని. దాని తర్వాత మెల్లిగా ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ఏదైనా ఒక టీనేజర్గా ఒక క్రష్ ఒకటి ఉంటుంది కదా అందరికి ఆ రోజు. క్రికెట్ ఎప్పుడు ఆ సినిమా యాక్టర్స్కి క్రికెటర్స్ మీద క్రష్ ఉంటుంది. మనం చాలా కథలు వింటూ ఉంటాం ఎక్కడ చూసినా. ఇమ్రాన్ ఖాన్ ఉండేది. అవునా? చాలా అసలు అంటే ఈ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ గుడ్ లుకింగ్ క్రికెటర్స్ ఇమ్రాన్ ఖాన్. సో నేనే కాదు, చాలా మంది క్రికెట్ మ్యాచ్కి వస్తున్నారంటే ఆయన తన్ని చూడడానికే వచ్చేవారు. మీరు ఇల్లు పక్కనే కదా, దూకేసి వెళ్ళిపోయేవాళ్ళ? అంటే చిన్నప్పుడు ఆ ఏజ్లో దూకేవాళ్ళం. ఓకే. అంటే ఒక 10-12 years 13 years అప్పుడు అంతా కడతారు కదా మనకి. ఇది ఉండేది కాదు కదా, స్టేడియం ఉండేది కాదు కదా, టెంపరీ దీంతో కట్టేది, ఏంటి అదేమంటారు, ఏవో ఉంటాయి వాటితో కట్టేది. సో దాని కింద నుంచి దూరేవాళ్ళం. ఆ రోజుల్లో ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టేవాళ్ళు, టికెట్ కౌంటర్స్ కాకుండా. సో వాళ్ళకి ఒక మ్యాచ్ వచ్చేటప్పుడు అది ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ చాలా బాగుండేది. కైండ్ ఆఫ్ ఇప్పుడు మనలాగా అట్లా కాదు, అది వేరే టైప్లో ఉండేది అసలు. వాళ్ళు యూస్ టు యూనో మనని గైడ్ చేయడం కానీ కూర్చోపెట్టడం కానీ అట్లా ఉండేది. పోలీస్ వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, వీళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. సో ఆ కింద ఉంటుంది కదా స్టాండ్స్ కడతారు కదా, దాని మధ్యలో నుంచి కింద నుంచి పాక్కుంటూ వెళ్ళిపోయి అవన్నీ నేనే లీడింగ్ అనమాట ఆ పిల్లలనంతా. సో సినిమాల్లో కొన్ని సినిమాలు ఇలాంటివన్నీ సీన్స్ ఉంటాయి కదా, హీరోయిన్స్ చూపిస్తారు, అమ్మాయి ఇలా అదే ఆ క్యారెక్టర్ నేను ఒరిజినల్గా దూకడం వెళ్ళిపోవడం. అక్కడి నుంచి ఇంకా తర్వాత మెల్లిగా ఇంకా సినిమాలు అయ్యేసరికి. బట్ అయినా నాకు ఒకప్పుడు ఏంటంటే నేను అనేదాన్ని ఎప్పుడు, నాకు రిలీజన్ అంతా మాకు తెలియదు, అందుకు బీయింగ్ ఎ బ్రహ్మ సమాజిస్ట్ ఇదే ఆ ఫ్యామిలీ కాబట్టి మా రిలీజన్ అంటే ఏంటంటే క్రికెట్ ఇస్ మై రిలీజన్ అనేదాన్ని. అంతే, అంత క్రేజ్ క్రికెట్. ఇంత టాంబాయ్ కదా మీరు, బ్రదర్స్ ఇద్దరు ఏం చెప్పరా? ఇద్దరు బ్రదర్స్ కదా మీకు? ఎవ్వరు ఏం మాట్లాడరు, భయపడేవాళ్ళు. అంటే వాళ్ళు ఎందుకు చిన్నప్పటి నుంచి కమ్యూనికేషన్ మా బ్రదర్స్తో ఎక్కువ. పిల్లలు ఉంటారు కానీ వాళ్ళు స్కూల్కి వెళ్తారు, నేను వేరే స్కూలు. అండ్ మేబీ 12 yearsకి నేను యాక్ట్ చేయడం వల్ల ఏమైందంటే దాని తర్వాత ఇంకా అలా డ్రిఫ్ట్ అయిపోయి నా బిజినెస్, మా బ్రదర్స్ని చూడడానికే టైం ఉండేది కాదు. ఐ హార్డ్లీ హ్యాడ్ ఎనీ అంటే వి మిస్ ఒక బ్రదర్స్ అంతా కలిసి ఆడుకోవడం అవన్నీ ఎప్పుడు లేదు. ఎప్పుడు వాళ్ళకి దూరంగా ఉంటారు పిల్లలు. ఓన్లీ మై సిస్టర్ సుభాష్ని కదా, మేమిద్దరం ఒకే రూమ్ షేర్ చేసుకుంటాం కాబట్టి తను పొద్దున్న సాయంత్రం చూస్తాను. బ్రదర్స్ కాలేజ్కి వెళ్ళిపోయేవారు, లేకపోతే స్కూల్కి వెళ్ళిపోయేవారు, లేదా కాలేజ్కి వెళ్ళిపోయేవారు. మీ ఇన్ఫ్లుయెన్స్ పడిందంటే సుభాష్ని గారి మీద? కొంత మీలాగా ఉంటుంది తన యాక్టింగ్ స్టైల్ అంతా కూడా. నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత కానీ నా అలాంటి క్యారెక్టర్స్ తక్కువ వచ్చింది తనకి. అవును. సో డెఫినెట్గా ఉంటుందండి, నా సేమ్ ఇదే ఉంటుంది. ఎందుకంటే సిస్టర్ ఇది అంత తనకి సాఫ్ట్ క్యారెక్టర్. బట్ బేసిక్ తను నాకంటే టాల్, మంచి హైట్ ఉంది, కొంచెం టఫ్ కనిపిస్తుంది. సో అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ తను చేసింది. బాగా ట్రై చేశారు కానీ ఎందుకో సక్సెస్ అవ్వలేకపోయారు ఇండస్ట్రీలో. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి, మా బ్రదర్ కూడా ఒక సినిమా చేశాడు, నా ఓన్ బ్రదర్ కూడా బ్రహ్మముడి అని ఒక పిక్చర్ యాక్ట్ చేశాడు. ఓకే. దాసరి గారు కొత్త వాళ్ళతో తీశారు అప్పుడు. ఆ సినిమాలో వాడు యాక్ట్ చేశాడు ఒక సినిమా. బేసిక్లీ ఈజ్ అ మ్యూజిషియన్ వాడు. సో కీబోర్డ్స్ వాడికి అంతా ఆ రోజుల్లో ఏది కావాలంటే కీబోర్డ్ అంటే నేను వాడు సింగపూర్కి ట్రావెల్ చేసి కీబోర్డ్ తెప్పాను. అప్పుడు దిలీప్ అంటే మన ఏఆర్ రెహమాన్ ఒకసారి అంటే మీ అక్క అయితే నీ కీబోర్డ్ అంతా సింగపూర్ వెళ్ళి కొనిస్తారు, మాకెవరు కొనిస్తారు అలా అనేవాడు. ఓకే. సో అట్లా వీళ్ళంతా ఒక బ్యాచ్. అంటే ఏఆర్ రెహమాన్ అప్పుడప్పుడు ఎక్కువ కలుస్తారు కానీ కోటి, మన వాసు, వాళ్ళంతా ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ ఉన్నారు. వీళ్ళంతా ఫ్రెండ్స్ చిన్నప్పుడు, మా బ్రదర్ ఫ్రెండ్స్. ఓకే. సో ఇంకా ఫ్యామిలీలో అందరికి ఫాదర్ ఫిగర్ అంటే నాన్న తర్వాత మీరే? ఇంకా అలాంటివన్నీ ఏం లేదు, అసలు లేదు. ఫాదర్ ఫిగర్ నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నింది. బట్ నాకు లైఫ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ అంటే అన్నీ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్. అది బట్ ఏది పెద్దగా అనిపించేది కాదు. ఫ్రమ్ డే వన్ నుంచి కూడా మేడం ఇప్పుడు దాకా అనిపిస్తుంది. ఒకసారి కష్టం వచ్చినప్పుడు కష్టం, బాధ, ట్రాజిడీ ఇవన్నీ అన్నప్పుడు ఆ రోజు ఉంటుంది. బట్ ఎందుకు సాయంత్రం దేర్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్
ఐ డోంట్ నో, అంటే ఈ జర్నీ ఆన్ ఎర్త్ ఏదో ఒక స్పెషల్, ఒక తెలియని ఒక పవర్ వాజ్ దేర్. నాకు లేదు కదా, దేర్ వాజ్ సమ్ పవర్ విత్ నా పక్కన ఉన్నింది. ఇట్ వాజ్ ఎప్పుడు కొంచెం ఇట్లా ఉంటే ఇట్ విల్ పుల్ మీ అవుట్, ఇట్ విల్ షీల్డ్ మీ, ఇట్ విల్ ఎవరు ఏది ఎలా ఉన్నా పర్వాలే, అది ఏదో ఒకటి ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నింది నన్ను. ప్రొటెక్ట్ చేయడం కానీ ఒక ధైర్యాన్ని ఇచ్చేది. అయిపోయాము అప్ప, ఇట్లా ఇవాళ అయిపోయాము అని, చిచి ఇట్లా ఇలా అయిపోయింది, ఇట్లా అయిందే అనే లోపల విదిన్ 1 hour యూఆర్ బ్యాక్. ఓకే, ఏంటి 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 అవన్నీ సంబంధం లేదండి. సో ఆ వరల్డ్లీ ఇది అన్నది లేదు, ఇట్స్ మీ అండ్ ఇట్స్ దట్ పవర్. ఇప్పుడంటే ఏముంది, ఒక హీరోయిన్ వచ్చిందంటే తనకి 2 ఫ్లాప్లు పడ్డాయి అంటే ఐరన్ లెగ్ అని చెప్పేసి చిన్నగా వాష్అవుట్ చేస్తున్నారు, అది వేరే విషయం. మీ రోజులు అలా ఉండదు. అవునవును, కంటిన్యూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. శోభన్ బాబు గారు, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, ఈ 5గురికి 3 పిల్లర్స్, జయసుధ గారు, జయప్రద గారు, శ్రీదేవి గారు. అవును, వీళ్ళే. అవును. ఎలా ఉండేది అప్పుడు అసలుకి? నేను మా లాట్ ఆఫ్ హీరోయిన్ ఓరియంటెడ్ పిక్చర్స్ చేశాను. కానప్పుడు నేను హీరోయిన్ లిస్ట్లో లేను, హీరో లిస్ట్లో కూడా ఉన్నాను. ఓకే, టాప్ దీంట్లో హీరో అంటే వీళ్ళంతా హీరోస్ లాగా. నా తర్వాత విజయశాంతి, అంటే నంబర్ ఆఫ్ హీరోయిన్ ఓరియంటెడ్ పిక్చర్స్ చాలామంది చేశారు. బట్ ఒక్క పీరియడ్లో ఎక్కడ చూసినా నంబర్ ఆఫ్ పిక్చర్స్ తీసుకుంటే మీరు అంటే యూ షుడ్ సీ, అట్లా వర్క్ చేస్తూ మీరు చూసారంటే, రికార్డ్ చూసారంటే ఎక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేశాను నేను. అవును, టైటిల్ క్యారెక్టర్స్, జ్యోతి, ఆమె కథ, అదేంటి అదే జయసుధ, కాంచన సీత, సీతే రాముడైతే, ఇలాంటివి చూస్తే వరుసగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయి. సో కొంతమందికి అది వర్కౌట్ అయింది, కానీ లైక్ దాన్ని బాగా క్యాష్ చేసుకుంది వచ్చి విజయశాంతి, లేడీ సూపర్ స్టార్ ప్రొజెక్ట్ చేసుకున్నది. అవును, ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ అనే సూపర్ స్టార్ ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు మన సితారా వాళ్ళు, ఆంధ్రజ్యోతి సితారా వాళ్ళు, రామోజీరావు గారు సితారా అని ఒక మ్యాగజైన్ ఉండే, చాలా ఫేమస్. వాళ్ళు ఆ రోజుల్లో ఒక ఇది పెట్టారు, ఇలా ఒక కాంపిటీషన్ లాగా పెట్టి సూపర్ స్టార్ ఎవరు అని ఓటు, ఎంత పేపర్లు కొంటే వాడు ఓటింగ్ వేయాలి కదా. ఆ రోజుల్లో ఇది కాదు కదా, దీంతో లేదు కదా, మనకి సోషల్ మీడియా లేదు, సెల్ ఫోన్లు లేదు. సో ఆ పేపర్లు కొని, ఎంతమంది పేపర్లు కొంటే దాంట్లో వాడు ఇది ఉంటుంది, కూపన్ లా ఏదో వెనక ఒక ఇదిలా, దాంట్లో ఫిల్అప్ చేయాలి, బెస్ట్ సూపర్ స్టార్ మేల్, సూపర్ స్టార్ ఫీమేల్ అలా అని. సో 3 years నేనే వచ్చాను. ఓకే, 3 yearsలో అప్పుడు జయప్రద ఉన్నారు, శ్రీదేవి ఉన్నారు. శ్రీదేవి లైక్ గ్లామర్ క్వీన్, జయప్రద ఉండింది. అలాంటప్పుడు జయసుధ అంటే సాఫ్ట్, హోమ్లీ, అలా అందగత్తి అయిన జయప్రద, సూపర్ అందగత్తి అయిన శ్రీదేవి ఉన్నప్పుడు జయసుధ ఎట్లా సూపర్ స్టార్ అయింది? ఇది టోటల్ జెన్యూన్గా ఫ్యాన్స్ ఇచ్చేసింది. కారణం ఏంటంటే ఆ 3 yearsలో వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ మై కెరియర్, ప్రేమాభిషేకం, మేఘసంద, శ్రీవారి ముచ్చట్లు, యు నేమ్ ఇట్, అన్నీ సూపర్ డూపర్ హిట్స్. ప్రేమాభిషేకం జయప్రద, మన ఎవరు శ్రీదేవి ఉంది, చాలా మంచి క్యారెక్టర్, తనదే మెయిన్ కదా. లాస్ట్ 4 scenes నేను వస్తాను జయసుధ. బట్ బెస్ట్ యాక్ట్రెస్ నాకే వచ్చింది ఫిలింఫేర్, బెస్ట్ యాక్ట్రెస్ నంది అవార్డు నాకే వచ్చింది. సో అట్లా నాకు ఆ టైము ఏమైందంటే, శ్రీవారి ముచ్చట్లో చాలా మంచి క్యారెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్, బోత్ జయసుధ జయప్రద ఇద్దరు యాక్ట్ చేశారు. బట్ మళ్ళీ జయసుధకే పేరు వచ్చింది. మేఘ సందేశం జయప్రద చాలా బాగా యాక్ట్ చేసింది, వన్ ఆఫ్ ది బెస్ట్ తనది. బట్ అయినా మళ్ళీ జయసుధకి ఎక్కువ పేరు వచ్చింది. మళ్ళీ ఫిలింఫేర్, మళ్ళీ ఐ మీన్ వాట్, ఈవెన్ అది నేషనల్ అవార్డు కూడా ఐ మిస్డ్ ఇన్ ఒక ఓట్లో పోయింది, మనవాళ్ళే వేయలే. ఓకే, వేస్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో, ఆ వ్యక్తి వచ్చి చెప్పారు, వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు, నైట్ వచ్చి కాంగ్రాచులేషన్స్ కూడా చెప్పిస్తారు, పొద్దున్న నేను లేను. సో మేఘ సందేశం మిస్ అయిపోయింది నేషనల్ అవార్డు. సో అదేమైందంటే ఆ 3 years వన్ ఆఫ్ మై బెస్ట్ మూవీస్. సో దే డిసైడెడ్ ఆ రోజులో గ్లామరో లేకపోతే అందము ఇవేం కాకుండా పర్ఫార్మెన్స్ ఏది అని అంటే దెన్ జయసుధ. ఓకే, సో ఆ 3 years తర్వాత 3rd year ఐ రియలైజ్డ్ ఆల్రెడీ ద రేజింగ్ ఆఫ్ అదర్ జనరేషన్. 3rd year వచ్చేటప్పుడు, అప్పుడు లాస్ట్ 3rd year టైంకి శ్రీదేవి జయప్రద మెల్లిగా వాళ్ళు హిందీకి వెళ్ళిపోయారు. సో ఆ నెక్స్ట్ ఆ 3rd year టైంకి ఇంకో జనరేషన్ వచ్చేసింది, ఎవరు మన సుహాసిని, ఆల్రెడీ సుహాసిని కొంచెం అప్పుడు ఉంది, రాధిక, విజయశాంతి. ఐ కుడ్ సీ విజయశాంతి, బికాస్ విజయశాంతి కూడా బిగినింగ్ ఫైటింగ్
ఆ సినిమాలు కాదు, మంచి మంచి సినిమాలు చేసి కర్తవ్యం కానీ చాలా ఉంది. కృష్ణ గారు డైరెక్షన్లో, టి కృష్ణ గారా లేదా టి కృష్ణ గారు డైరెక్షన్లో. మీడియాలో జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ చెప్పాను, ద నెక్స్ట్ ఇయర్ ఎవరు సూపర్ స్టార్ మీరే వస్తారా అండి అంటే ద రైజింగ్ స్టార్, ద నెక్స్ట్ సూపర్ స్టార్ విజయశాంతి అని నేనే చెప్పాను. అండ్ దాంట్లో నుంచి దయచేసి నన్ను యాడ్ చేయకండి, నన్ను తీసేయండి దాంట్లో నుంచి, ఆ రేస్లోంచి అని. ఓకే. సో వాలంటరీగా నేను ఆ రేస్ నుంచి ఇది. అండ్ సేమ్ థింగ్ అదే టైంలో అందరూ వెనక వచ్చింది. రామారావు గారు 3 years సూపర్ స్టార్ కృష్ణ గారు. అంటే మీరు అన్నారు ఒక మాట, అందగత్తె సూపర్ అందగత్తె, సో మధ్యలో ఉంది జయసుధ గారు. ఎలా వీళ్ళిద్దరిని తట్టుకొని మీరు సేమ్ వాళ్ళిద్దరితో పాటు మీరు కూడా ఆ హైట్ లో వచ్చారు అంటే ద రీజన్ ఇస్ అప్పుడున్న స్టోరీ లైన్. అప్పుడు ఇద్దరు పెళ్ళాలు, లేకపోతే ఇదో శోభన్ బాబు ఒక హీరోకి ఇద్దరు ఉండేవాళ్ళు ఎవరైనా ఆ టైంలో. కొంచెం శోభన్ బాబు గారు వాజ్ ఆన్ టాప్ అట్లా. సో క్యారెక్టర్స్ ఏంటంటే బెస్ట్ రోల్స్ వచ్చాయి నాకు. సో ఎవ్రీ ఉమెన్ ఐడెంటిఫైడ్ వాళ్ళతో పాటు నన్ను. సో మై రోల్స్, మై క్యారెక్టర్స్, మై వే ఆఫ్ ఇది అని ఐ బికేమ్ ఎ రోల్ మోడల్ టు అప్పుడున్న జనరేషన్ మహిళలకి. అత్తగారు అనేది తర్వాత అందం తర్వాత, ఎందుకంటే అందరూ అందం ఉండరు కదా, అందరూ అంటే వాళ్ళలో ఉన్న అందం ఒక అందం ఉంటుంది. అది ఒక మా ప్రతి మహిళలో ఏదో ఒక అందం ఉంటుంది. సో నేను ఐ వాజ్ గర్ల్ నెక్స్ట్ డోర్. ఓకే. సో ప్రతి ఒక్కరు నన్ను ఐడెంటిఫై అవ్వండి, మా అక్కలా ఉంటుంది, మా అమ్మలా ఉంటుంది, మా వైఫ్ అలా కొంచెం పోలికలు ఉంటుంది అలా అని అనుకునేవారు. సో దాంతో ఏమంటే వీళ్ళు ఎవరికి నేను చేసినంత క్యారెక్టర్స్ రాలే. ఒక్క హీరోయిన్ అన్ని రకాల క్యారెక్టర్స్ చేయడం అన్నది జరగలే. సో ఆ బ్లెస్సింగ్ నాకు ఉన్నింది అండ్ దట్ వర్క్డ్ అవుట్. అప్పుడు మహానటి, తర్వాత సహజ నటి కూడా మాకు తెలియదు ఎవరు ఇచ్చారో కూడా, బట్ ఇట్ వాస్ బై ద మీడియా, జర్నలిస్టులు ఇచ్చారు. లైక్ మన న్యాచురల్ స్టార్ నాని లాగా అన్నమాట. న్యాచురల్ స్టార్ నానికేమో ఇంగ్లీష్లో ఇచ్చారు, నాకేమో తెలుగులో ఇచ్చారు. సహజ నటుడు అంటే బాగుండదు ఇప్పుడు జనరేషన్, అందుకని న్యాచురల్ స్టార్. నిజంగా గొప్ప పిలుపు కదా సహజ నటి అంటే. మా నాగేశ్వరరావు గారు అడిగేవారు, ఏంటి అయినాడు జయసుధ అదేంటి సహజ నటి అంటారు అంటే, నువ్వేదో సహజం, మేమంతా ఆర్టిఫిషియల్ అన్నది. ఓకే. సో నాకు కూడా అవును ఆయన చెప్పిన తర్వాత నేను కూడా ఆలోచించి, అదేంటి నాకెందుకు సహజ నటి ఎందుకు అంటున్నారు అలా అని. సో ఒక ఏదో లేడీస్ ఏదో ఫంక్షన్ ఏదో ఒకటి ఉన్నది, అంత మహిళలు. సో నేను చెప్పాను ఇలాగే వాళ్ళతో, ఎప్పుడు అంటారు మీరు సహజం, అందరూ ఏమంటే మీరు చాలా సహజంగా అంటారు, సహజంగా అని అంటారు. మా నాగేశ్వరరావు గారు ఇట్లా అన్నారంటే, ఏమంటే ఈ సహజం నేను చేసింది అంటే, వాళ్ళు అన్నారు ఏం లేదండి, మేము అన్నీ క్లీన్గా వాచ్ చేస్తామండి, మీరు ఏం చీరలు కట్టుకున్నారు, మీరు ఎలా బొట్టు పెట్టుకున్నారు, మీరు ఎలా మాట్లాడతారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు హీరోయిన్ లాగా నడవరు అన్నారు. ఈవెన్ నా వాకింగ్ స్టైల్ అది అందంగా ఏమి ఉండదు, నాకు నిజంగా వాకింగ్ రాదు, ఎలా నడవాలో తెలియదు నాకు. సో మా ఆంటీ పుస్తకాలు కొని, బుక్స్ ఉంటుంది కదా ఇంట్లో కొనడం కదా, ఇంట్లో ఉన్న బుక్స్ని నా తల మీద పెట్టి, మా ఇంటర్వ్యూలో దేంట్లోనే ఉంటుంది, విజయనిర్మల గారు చెప్పారు అది, దాని మీద కొంచెం స్టడీగా నడవమని. నేను చెప్పాను కదా రాఘవేంద్రరావు గారు అమ్మ కొంచెం సరిగా కూర్చో అలా. సో అవంతా నాకేమంటే నా డిసడ్వాంటేజెస్, నాకున్న మైనస్ పాయింట్స్ అన్నీ ప్లస్ పాయింట్స్ అయ్యి. ఈవెన్ నాకు తెలుగు రాయడం చదవడం రాదు, ఇంతవరకు రాదు తెలుగు. నా పేరు ఇప్పుడు కూడా రాయలేను నిజంగా, ఐ కాంట్ రైట్. ప్రతిసారి నేను ట్రై చేసినట్టు జయసుధా అంటే జబసుధా అని అయిపోతుంది, ఆ కొమ్ములు ఇవన్నీ సరిగా రాదు నాకు. సో కొన్ని రోజులు ట్రై చేసి మా ఇంట్లో కూడా నేర్పించడానికి ట్రై చేశారు. తెలుగు మాట్లాడతాం ఇంట్లో, కానీ రాయడం అన్నది మాత్రం రాలేదు. సో మా తాతయ్య గారు చాలా పెద్ద ఫేమస్ కళాప్రపూర్ణ నిడదోలు వెంకట్రావు గారు, మా మదర్స్ ఫాదర్. అలాంటి పండితులు మనోరాలు ఒక తెలుగు మాట రాదా అని మన సి నారాయణ రెడ్డి గారు చెప్పేవారు స్టేజ్లో అంతా. అయితే పర్వాలేదు తెలుగు రాకపోయినా పెద్ద ఆర్టిస్ట్ అయిందిలే, వాళ్ళ తాతయ్య గారి పేరు ఏదో మంచి ఆర్టిస్ట్ని పేరు తెచ్చుకుని నిలబెట్టుకుందిలే అలా. సో అట్లా తెలుగు రాకపోవడం వల్ల ఏంటంటే డైలాగ్స్ నాకు ఎవరన్నా ఇస్తే, స్క్రిప్ట్ ఇస్తే నాకు తెలుగు రాదు కదా, నేను మళ్ళీ అది తమిళ్లోనో లేకపోతే ఇంగ్లీష్లోనో రాసుకోవడం అన్నది చాలా ఎప్పుడో ఈ 300+ పిక్చర్లు చేస్తే ఒక 5 పిక్చర్స్కి అలా రాసుకుని ఉంటాను. ఇంత టెక్నాలజీ కూడా లేదు అప్పుడు. అంటే నాకేంటంటే ఇంకో 2 సార్లు 3 సార్లు చెప్తాను వినమని. అందుకే చెప్పాను కదా, నాకు నవ్వు రాకపోతే నేను నవ్వను, నాకు ఏడుపు రాకపోతే నేను ఏడవను.
నాకు డైలాగ్ నచ్చకపోతే నేను చెప్పను. నిజంగా 50 ఇయర్స్ ఒక ఆర్టిస్ట్ సర్వే అయిందంటే ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇప్పుడు నాతో చెప్పించే లోపల వాళ్ళకి ఎవరు అంటే దే ఫెల్ట్ దేర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్, ఈ అమ్మాయిలో ఏదో ఉంది, ఇది చెప్పను అని అంటే ఏం చెప్పనంటే ఆ డైలాగ్ అదేంటి అది ఏదో చాలా బాగాలేదండి, ఆర్టిఫిషియల్గా ఉందంట. అది డైరెక్టర్ దగ్గర వెళ్ళి చెప్పలేరు కదా. సో అట్లా నాకు ఏంటంటే ఎక్కడెక్కడ కమాలు ఇవన్నీ ఎక్కడెక్కడ ఆపాలో ఎక్కడెక్కడ స్టార్ట్ చేయాలో రైటర్ వేసి ఉంటాడు కదా. కానీ నాకు చదవడం రాదు కాబట్టి వాళ్ళు చెప్పేది వింటాను. నేను విని నా ఇష్టం వచ్చిన చోట ఆగేది డైలాగు, నేను ఇష్టం వచ్చిన చోట కంటిన్యూ అయ్యేది. అంటే అన్ని పాసెస్ రాంగ్ ప్లేసెస్లో పడేది. ఓకే. సో మన సినిమాటిక్గా డైలాగ్ చెప్తే అది సినిమా డైలాగ్ లాగే ఉండేది, ఒక డ్రామాలో చెప్పినట్టు ఉంటుంది. కానీ ఇంట్లో మాట్లాడేటట్టు ఉండాలంటే మనం అట్లా ఆపలేముగా. అసలుకి అదే జరిగింది నాకు. సో అది రాకపోవడం వల్ల అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా అది పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది. ఈవెన్ దాసనారాయణరావు గారు లాంటి గొప్ప డైరెక్టరు, ఆయనే స్టోరీ రైటర్ కదా, అండ్ దెన్ హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఒక ప్రైడ్ ఉండింది. నేను రాసాను డైలాగ్ మార్చడైనా, ఎవరు చెప్పినా మార్చడైనా. సో వాళ్ళు వచ్చి నాకు చెప్పేవాళ్ళు, నేను ఎక్కువ ఆయన సినిమాలు యాక్ట్ చేశాను. నేను వాళ్ళ డైలాగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పట్టుకుని పేపర్ పెట్టుకుని వచ్చి చెప్పేవాడు. చెప్పిన తర్వాత అనేసి ఇదేదో మాట వస్తుంది, ఎక్కడ వస్తుందో చూపి అని. సో నాకు తెలియదు పేపర్లో కూడా ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ వస్తున్నదండి అంటే పెన్ ఉందా అన్నాడు. ఒక రెడ్ కలర్ పెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఆ రెడ్ కలర్ పెన్ ఉంటే అక్కడ వచ్చి చిన్న చుక్క ఇంటూ వేసేదాన్ని ఇలా క్రాస్. ఇది డైలాగ్ ఎక్కువ, ఇది సరిగా లేదని దాసినారంటే చెప్పేంత ధైర్యం ఉండాలి కదా. ఓకే. ఆయన తీసుకెళ్ళి ఓకే డైలాగ్ చెప్పేశారా అందరు ఆర్టిస్టులకి? చెప్పేశారండి. ఓకే ఓకే. జయసుధకి చెప్పేశారా అని? జయసుధ గారికి చెప్పామండి. ఓకే. ఇదేంటి ఇక్కడ అలా అని, ఇది కొంచెం ఎక్కువగా ఉందని చెప్పారు. ఇలా చూసేవారు, ఇది రావట్లేదండి సరిగా ఆమెకి, ఇక్కడ ఏదైతే ఇది చెప్పలేనేమో అంటున్నారండి, ఇది కొంచెం అన్నీ అంటే ఎక్కువ ఉందని చెప్పేవారు కాదు, చెప్పలేరు, ఇది కష్టంగా ఉంది చెప్పడానికి, నోరు తిరగట్లేదు, ఇలాంటివన్నీ వాళ్ళు చెప్తారు అసిస్టెంట్ డైరెక్టర్. వాళ్ళకి అసలు చెప్పేది ఏంటి, నేను చెప్పేదాన్ని ఈ డైలాగ్ కరెక్ట్గా లేదయ్యా, తీసేస్తే బాగుంటుంది, ఎందుకు జనం నమ్మరు, ఇవంతా ఈ రోజుల్లో ఇది అవసరం, ఎలా ఉంటుంది వాళ్ళకి. అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పేదేమో అది, అసిస్టెంట్ డైరెక్టర్ ఏమో ఆమెకు రావట్లేదండి అని చెప్పి, ఎందుకు రాదు ప్రాక్టీస్ చేయమను, చెప్పమని చెప్పాలా అని ఒప్పుకునేవాడు కదా ఆయన. సో కెమెరా ముందు రిహార్సల్స్ ఉంటాయి కదా, చెప్పమని మానిటర్ ఉండదు కదా అప్పుడు మీకు? మానిటర్ లేదు, రిహార్సల్స్ ఉండేది. అది చెప్పేదాన్ని, ఎందుకు అక్కడ వచ్చి ఆగుతున్నది ఏం తెలియలేదు సార్. సరే ఇంకోసారి 3 రిహార్సల్ 4 5వ రిహార్సల్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ టేక్ చేద్దాం, కరెక్ట్గా ఏమి ఇంటూ చెప్పాను చూడ అవన్నీ లేచిపోతాయి. ఓకే. ఉండవు అవి, జయసుధ అవి తీసేసే. సో కరెక్ట్గా నేనేమనుకున్నాను ఇట్ట ఉంటేనే ఈ సీన్ ఈ డైలాగ్ బాగుంటుంది, అదే ఉంటుంది స్క్రీన్ మీద. ఓకే. అట్లా యూజ్ చేసేవాళ్ళు అనమాట. టాప్ పొజిషన్లో ఉన్నారు కదా మీరు ఆ టైంకి. ఒక్కసారిగా ప్రేమాభిషేకంలో ఒక వేశ్య క్యారెక్టర్ చేయాలి, వేరే హీరోయిన్ అయితే ఒప్పుకుంటారో లేదో నాకైతే తెలియదు, జయసుధ గారు ఒప్పుకున్నారంటే ఆ రోజుల్లో పెద్ద హాట్ టాపిక్ అంట. ఇది ఒప్పుకోవాల్సి వచ్చిందా బలవంతం మీద, లేకపోతే ఇష్టపడే చేశారా? అంటే మేము ఓన్ ప్రొడక్షన్స్ చేసిన దాసరి గారు డైరెక్టరు, ఆయన ఒక స్ట్రాంగ్ ఫిగర్. ఐ ఫెల్ట్ దట్ వెరీ జెన్యూన్గా సినిమా ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి మనల్ని గైడ్ చేసి, ఒక మెంటార్ అంటే ఒక గుడ్ మెంటార్ ఆయన, అలాంటి ఆయన. సో ఆయన ఫోన్ చేసి జయసుధ ఇలాంటి ఒక క్యారెక్టర్, ఫస్ట్ నాగేశ్వర గారిని అడిగారంట. నాగేశ్వర యాక్చువల్గా వేరే వాళ్ళని అనుకుంటే మళ్ళీ ఎందుకో వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో ఏదో, అదే ఆ హీరోయిన్ ఉంటేనే బాగుంటుంది ఆ క్యారెక్టర్కి, ఆ జనరేషన్ వాళ్ళే ఉంటే బాగుంటుంది అని అనుకుని, జయప్రద చేయదు, శ్రీదేవి కదా చిన్న క్యారెక్టర్, ఎందుకు జయప్రద చేస్తుంది, ఆ క్యారెక్టర్ చిన్నది పాటలు ఉంది అలా చేయదు, జయసుధ చేస్తుందా చేయదు, నాగేశ్వరరావు జయసుధ చేస్తే బాగుంటుంది కానీ నేను అడిగి లేదనిపించుకోవడం ఎందుకు, మీరు ట్రై చేయండి దాసరి గారు అలా అని, మీరేం చెప్పినా వింటుంది కదా అని అనగానే చెప్తే నేను సార్ నాకు 1 day ఇవ్వండి సార్ ఆలోచిస్తాను అంటే. ఈ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అలాంటిది, ఆర్టిస్ట్ వచ్చాక ఏ క్యారెక్టర్, నేను అదేంటి నోము లాంటి సాంగ్ చేస్తున్నాను బిగినింగ్లో. సో ఇట్ డజంట్ మ్యాటర్, ద హోల్ థింగ్ ఈజ్ శ్రీదేవికి అంత పెద్ద క్యారెక్టర్ ఉన్నప్పుడు
నేను ఈ పక్కన ఈక్వల్ క్యారెక్టర్ ఉండాలి, అలాంటి సినిమాలే చేసాం మేము. అలాంటప్పుడు అంత తక్కువ క్యారెక్టర్ ఎలా అంటే అది స్పెషల్ అపీరియన్స్ క్యారెక్టర్, అది మాకు శ్రీదేవి ప్రాబ్లం అయింది. దాని వేరే క్యారెక్టర్, ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ ఇవన్నీ కాదు. ఆలోచించి తర్వాత చూస్తే లేదు, తర్వాత దాసరి గారు అన్నారు, చాలా నీకు శ్రీదేవి కాదు ఎవ్వరు కనిపించరు నీకు సినిమాలో, నీకే పేరు వస్తుంది, నన్ను నమ్ము నువ్వు అలా అన్నారు. సరే సార్ అని వెళ్ళిన తర్వాత నేను అన్నాను, సార్ ఎలా డ్రెస్ చేద్దాం సార్, ప్రాస్టిట్యూట్ లాగా ఎందుకు కనిపించాలంటే ఆ రోజుల్లో అంటే వాళ్ళు అవి వేసుకుని ఇలా అంటే ఉంటుంది కదా మల్లెపూలు పెట్టేసుకుని, ఏమొద్దు ఫస్ట్ పాయింట్ మేకప్ తీసే అన్నారు. మేకప్ లేదు ఆ సినిమాలో, మేకప్ ఉండదు. ఒక వందనం సాంగ్లో కొంచెం ఉంటుంది కోట, మిగతా చోట ఏ సీన్స్లో ఎక్కడ ఉంటుంది మేకప్ తీసి చాలా అంటే శ్రీదేవి కంటే సింపుల్గా ఉంటాను నేను. పెద్ద బొట్టు, మేకప్ ఉండదు, కొంచెం లైట్గా పసుపు కలిపి మేకప్ వేస్తుంది, అదే కొంచెం ఆ ఫేస్కి. అది ఎక్కడో వెళ్ళిపోయింది అసలు, ఎవరు ఊహించిన అసలు ఆ డైలాగ్ ఎన్ని రాజులు ఉంటారు ఏదో ఒక డైలాగ్ ఉంది. ఆ రోజుల్లో అందరూ పాటలు పాడమని డైలాగ్లు చెప్పమంటారు. ఫంక్షన్స్ 100 days ఫంక్షన్స్కి వెళ్తే నన్ను శ్రీదేవి మా ఇద్దరిని అందరు అడిగేవాళ్ళు, ఏమంటే స్టేజ్లో ఆ డైలాగ్ చెప్పండి అని. ఆడియన్స్లో ఎలా ఉంది రిలీజ్ అయిన తర్వాత మీరు వెళ్ళినప్పుడు? అసలు ఎవరు కనిపించలే కదా, జయసుధ తప్ప అసలు ఎవడు ప్రాస్టిట్యూట్ అవంతా ఏం లేదు. ఓకే, అంతే ఆ క్యారెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కొన్నిటికి మనం చెప్పలేము, ఆ టైమింగ్ అంతే అర్థం దానికి. ఇప్పుడు త్రిశూలం సినిమా కూడా 3 ఉన్నారు హీరోయిన్లు, దాంట్లో శ్రీదేవి, రాధిక అవును, నేను. మళ్ళీ నాకు ఒక పాట ఒక 3 సీన్లే దాంట్లో. రాఘవేంద్ర గారు ఓకే, మళ్ళీ రాఘవేంద్ర సారీ ఏం సార్ శ్రీదేవి పెద్ద రోల్ ఉంది, మళ్ళీ రాధిక క్యారెక్టర్ కూడా బాగుంటుంది కొంచెం సెకండ్ ఇది మళ్ళీ వచ్చి నేను ఎలా ఇంట్రడక్షన్ ఇస్తానో చూడు ఇంటర్వెల్లో అలా అని. ఆ సినిమాలో చూసినప్పుడు టైటిల్స్లో కూడా టైటిల్ క్రెడిట్ ముందు అందరి పేర్లు ఉంటాయి, అందరు ఆర్టిస్టుల పేర్లు ఉంటాయి. కరెక్ట్గా రాఘవేంద్రరావు గారు నా ఇంటర్వెల్లో ఎంటర్ అవుతాను నేను, ఎంట్రీ కరెక్ట్గా ఇలా ఉన్నప్పుడు ఫ్రీజ్ చేసి జయసుధాన్ని వేస్తారు. అంటే ఆయన ఒక్కసారి ఆ క్యారెక్టర్కి ఒక ఇది ఏం క్యారెక్టర్ ఇంటర్వెల్ టైం జయసుధ టైటిల్ అక్కడ పడింది, టైటిల్ నా పేరు. సో బట్ అది ఇంకా అది మళ్ళీ వన్స్ అగైన్ మొత్తం స్వీప్ మొత్తం పేరంతా మళ్ళీ నాకే ఒక పాటతో మార్చేసింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్, ఇండస్ట్రీలో కూడా చాలా ఉంటాయి అలాంటి. దాంట్లో ఇండస్ట్రీలో అందరికీ నచ్చిన పాట ఇది ఒకటి, రాయిని ఆడది చేసిన. ఒక 2 lines పడతారు? అమ్మో అది మంచి పాట, ఇద్దరం పాడదాం. యు సింగ్. yes. రాయిని ఆడది చేసిన రాముడువో, గంగను తలపై మోసే శివుడువో, ఏమనుకోను నిన్నేమనుకోను, నీ వాడనుకో. కష్టమైన పాట ఈజీగా. నిజంగా అసలు ఎంత సూపర్ డూపర్ హిట్ సాంగ్ మేడం. అంటే లిరికల్ వాల్యూ చాలా, లిరిక్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు మీ ఎక్స్ప్రెషన్స్ అయితే ఆ సాంగ్లో ఆ కాళ్ళ మీద పడే సీన్ కానీ, ఓ మై గాడ్, ఇందుకే కదా ఏమిక సహజ నటి ఇచ్చింది. మంచిగా అది అవన్నీ ఈవెన్ దాంట్లో కూడా చూస్తే సినిమా అని ఇష్టమైన వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ కూడా ఫ్యాన్స్ కూడా ఆ పాట ఎందుకు ఇంత హిట్ అయ్యింది దాంట్లో, అది కదే కదా మన కథ నిజంగా అది కదే కదా అంటాడు రాముడు కథ. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలే. సో పీపుల్ థింకింగ్ ఒక్కొక్కరిది ఒకలా ఉంటుంది కదా. అండ్ మళ్ళీ మేకప్ లేదు దాంట్లో, పెద్ద బొట్టు అంతేకాని మేకప్, హెవీ మేకప్ ఏం లేదు. సింపతి రావాలంటే నువ్వు అలా ఉండకూడదు, నువ్వు వేసి అన్నంత మాత్రం నువ్వు వేసేలాగా అనిపించకూడదు. మీ ముగ్గురు మధ్య ఎలా ఉండేది? మీరేమో డీగ్లామరైజ్డ్ కనిపిస్తారు సినిమాలలో, శ్రీదేవి గారి చూస్తే అసలు ఆ అందం నిద్రపోతున్నా కానీ కళ్ళలోకి వచ్చే అందం ఆమెది. ఒక పక్కన జయప్రద కూడా అలానే ఉన్నారు, న్యాచురల్ బ్యూటీ. జయప్రద ఫేస్ చూస్తేనే అసలు చాలా అందం జయప్రద. సో శ్రీదేవి ఏంటంటే ఒక మీ మగాళ్ళందరికీ ఇష్టం కదా అట్లా అంటే అలా హీరోయిన్. సో నేను కరెక్ట్గా డిస్క్రైబ్ చేయలేను, మీరైతే సరిగ్గా చేయగలరు కాబట్టి. సో దే ఆర్ డిఫరెంట్. నాది అంటే నేను వచ్చి అందం అన్నది ఒట్టి అందంలోనే కాదు, అది గ్లామర్గా అది ఎప్పుడు దే బికమ్ ఒక వాట్ యు కాల్ ఇండస్ట్రీలో టాప్. దేంట్లో సరోజాదేవి గారు, అవును, జయలలిత గారు, వీళ్ళందరూ ఒక టైంలో రూల్ చేశారు వాళ్ళంతా అట్లా. బట్ దెన్ సావిత్రి గారు వాజ్ నాట్, షీ హ్యాడ్ అ డిఫరెంట్ ఫేస్, ఏదో ఒక తెలియని అందం.
అంటే ముగ్గురు మధ్య హెల్తీ కాంపిటీషన్ ఉంటుందా మీ ముగ్గురు మధ్య? నాతో కొంత కాంపిటీషన్ నడుస్తుందా గట్టిగానే? అవంతా జరగదు. నాకు ఎప్పుడు హెల్తీ కాదు. ఎందుకంటే నాకు ఐఎమ్ వెరీ ఓపెన్, ఫ్రాంక్గా ఉంటాను నేను. నాకు మీరు ఎన్ని పాటలు శ్రీదేవికి ఇస్తారో ఎన్ని పాటలు జయప్రదకి ఇస్తారో నాకు సంబంధం లేదు. పేరు మాత్రం నాకే రావాలి. అంటే క్యారెక్టర్ సెలెక్షన్ ముందే డిమాండ్ చేసేస్తారు. డిమాండ్ చేయరు, వాళ్ళకి రైటర్ రాసేటప్పుడు క్యారెక్టర్ అలా రాస్తారు కదా. అందుకని సీన్స్ ఐమ్ వెరీ పర్టికులర్. హౌ ఐ డ్రెస్ అప్, హౌ నా క్యారెక్టరైజేషన్ తగినట్టు నేను డ్రెస్ చేసుకోవడం. ధైర్యం ఉండాలి కదా. శ్రీదేవి ఫుల్ అంత అందంగా ఉన్న పక్కన ఒక అమ్మాయి అంటే మేకప్ లేకుండా వెళ్ళి నించోవడం. అసలు యాక్చువల్గా అడవి రాముడు సినిమా జయప్రద ఫస్ట్ బుక్ చేశారు. ఇది జయప్రద క్యారెక్టర్ జయప్రదే. దాని తర్వాత జయసుధ క్యారెక్టర్ జయసుధే. కానీ జయసుధ కూడా హీరోయినే దాంట్లో. ఇద్దరు ఈక్వల్గా అన్ని పాటలు అందరూ ఉంటాం. ఒక ఆరేసిపోయే పాట జయప్రదకు ఉంటుంది, 2 పాటలు. దాని తర్వాత మధ్యలో ఏం చేశారు, జయప్రద ఏదో ప్రాబ్లం ఇష్యూస్ వచ్చింది డేట్స్ అన్ని. వాళ్ళు ఏం చేశారంటే జయసుధ అని చేయమన్నారు. నువ్వు జయసుధ అన్నారు జయప్రద క్యారెక్టర్. అన్న ఏ పాటలు పాడే తప్ప ఏమీ లేదా దాంట్లో అలా అన్నాను నేను డైరెక్టర్తో. ఏముంది 3 పాటలు పాడుతున్నది అమ్మాయి వచ్చి, సీనే లేదు అమ్మాయికి మంచి సీను. నాకే అన్ని మంచి మంచి సీన్స్ ఉన్నాయి ఉన్న దాంట్లో. నాకే మంచి అమితాబ్ బచ్చన్ గారి సీన్స్ అన్ని దాంట్లో 2 దింపేశారు. 2-3 సీన్స్ ఉంటాయి. అమితాబ్ బచ్చన్ గారు గుడి వెనకాల మాట్లాడు షోలే క్యారెక్టరే కదా అది. షోలే క్యారెక్టర్ని కొంచెం బచ్చన్ క్యారెక్టర్ని మార్చి నా క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ నాకు ఇవ్వగా నేను ఎందుకు జయప్రద క్యారెక్టర్ చేస్తాను చేయను అన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మొహం నిండా నా బ్లాక్ మేకప్, దాంట్లో నల్లగా మేకప్ పూస్తారు. ఈ అమ్మాయి ఏమో బొమ్మలా ఉంటుంది. నాకు నేను మేకప్ ఎందుకంటే లేదు నువ్వు వచ్చి ఆ ఫారెస్ట్లో ఉండే అమ్మాయి ట్రైబ్ లాగా కనిపించాలని అన్ని. కానీ అవన్నీ కూడా దాటుకుని నేను ఇంకా సస్టైన్ అయ్యానంటే నాకు నిజంగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు, మేమేంటి ఇంత కష్టపడి ఇంత గ్లామర్గా సినిమాలో హీరోయిన్ అయ్యిండు కూడా మా గ్రాండ్ నేమ్ మీకు వచ్చేస్తుందని. గాడ్స్ బ్లెస్సింగ్ అంతే. వాళ్ళు ఏదన్నా అట్లా లేదు, అలా అసలు ఉండదు. అంటే ఎప్పుడు మాకు లేదు అలాంటిది. అంటే మేమందరం కాన్ఫిడెంట్గా ఎవరు ఇది తెలుసు, నేను తను అవ్వలేని తన అలాంటిది. సో శ్రీదేవి ఇస్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్, టాలెంటెడ్ యాక్ట్రెస్. తను ఏదైనా చేయగలదు, ఏ క్యారెక్టర్ అయినా. నా అలాంటి క్యారెక్టర్ కూడా తను చేయగలదు. సో అలా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక ఇది. ఒక అడ్వాంటేజ్ నాకేంటంటే నా వాయిస్ ఒక్కొక్కప్పుడు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అయ్యేది. దాని తర్వాత ఓవరాల్ లుక్, ఎందుకంటే నాకు అప్పుడు నేను ఇన్స్పిరేషన్ అని ఒకటి ఉండేది కదా. సో నేను ఎక్కువ జయాబాదురి గారిని, అప్పుడు జయాబాదురి పెద్ద హీరోయిన్, జయా బచ్చన్ వైఫ్ జయా బచ్చన్. సో ఆమె ఎట్లా ఉంటుందో అలా పొడుగు జడ, కాటన్ శారీ సినిమాలు. జయసుధ నాకు ఒకసారి ఒక హీరోయిన్, పెద్ద హీరోయిన్ అంటే మా జనరేషన్ కదా ఆమె, జయసుధ నువ్వు ఏంటి ఆ జ్యోతి లాంటి సినిమా అది, ఆ క్యారెక్టర్ ఎవరన్నా చేస్తారా, నీకు అసలు కెరియర్ ఏమైపోతుంది అలాంటి సినిమాలు, అంత పెద్ద క్యారెక్టర్ అలా ఎందుకు చేయడం, నీ వయసు ఏంటి, నువ్వు చిన్న పిల్లవి అలా అని. బట్ ఆ సినిమానే నాకు పెద్ద హిట్ అయింది. వెనక్కి తిరిగి చూసుకోకుండా ఏది వస్తే మీ టైంలో క్యారెక్టర్కి ఏజ్కి అదంతా పెద్దగా ఉండదు అనుకుంటా, అది ప్రమేయం పడదు. నేను వచ్చి శక్తి అనే సినిమా పెద్ద హిట్, అది కూడా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, కృష్ణ గారు యాక్ట్ చేశారు. కొంచెం మదర్ ఇండియా అలా ఉంటుంది. దాంట్లో కృష్ణ గారికి మదర్ చేశారు. అంటే అది ఇప్పుడు చూస్తే భయంకరంగా ఉంటుంది, ఆ విగ్ అంతా చూస్తే మొహానికి విగ్గుకి సంబంధం ఉండదు. సో అలా అప్పుడంతా ఆలోచించేదాన్ని కదా. అందరంటే ఇష్టం వచ్చినట్టు చేస్తావేంటి నువ్వు, ఒక్కటే మెయింటైన్ చేయాలి, ఆ గ్లామర్ అట్నే మెయింటైన్ చేయాలి, ఆ క్యారెక్టర్స్ అలాగే. ఇది కరెక్ట్ కాదమ్మాయి, నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ కాదన్నారు. కరెక్ట్ నాకు నచ్చింది నేను చేయాలి, నాకు నచ్చకుండా నేను చేస్తే నాకు అసలు సినిమాలే నాకు 3 years తర్వాత నచ్చలేదు, మానేయాలనుకున్నా ఆఫ్టర్ 3 years. ఎందుకంటే టూ మచ్ అది ఎప్పుడు చూసినా సినిమా షూటింగ్, మేకప్, ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు అనిపించేది. నా లైఫ్ ఐ వాంట్ బి ఫ్రీ, ఇండిపెండెంట్గా, ఫ్రీ బర్డ్ లాగా. అసలు అలా బీచ్లకి కాంపౌండ్ వాల్ దూకి ఇలా ఉండే లైఫ్ సడన్గా రిస్ట్రిక్ట్ అయిపోయి అది నాకు అంతా మిస్ అయిపోయింది. 4 షిఫ్ట్లు చేసేవాళ్ళ మేడం చాలా సినిమాలు. అమ్మో, మార్నింగ్ 7 to 1 o'clock, మధ్యాహ్నం 1 దాకా, మళ్ళీ 2 to 6, 6 to 9, 9 తర్వాత 3 కూడా చేస్తున్నాను. మార్నింగ్ midnight 2 o'clock. టూ మెనీ పిక్చర్స్. ఒక్కొక్కసారి అట్నే అలా. అంటే తెలుగు, తమిళ్ కూడా చేశారు. తమిళ్ తక్కువ, కమల్ గారితో ఎక్కువ ఉన్నాయి మీకు. కమల్ హాసన్ నేను బిగినింగ్ అంటే టీనేజర్స్గా ఉన్నప్పుడు మేము
మలయాళం, తమిళ్, బాలచంద్ర గారి సినిమాలన్నీ కమల్ నేనే. ఒక తర్వాత తను పెద్ద హీరో అవ్వడం, నేను ఇక్కడ తెలుగులో పెద్ద హీరోయిన్ అవ్వడం, అట్లా అలా అయితే డిఫరెంట్. ఇది ఆ జనరేషన్ అంతా అలాగే. రజనీ గారు ఫస్ట్ సినిమా నాకు ఫాదర్ కదా రజనీకాంత్, ఆయన ఫస్ట్ సినిమా నాకు. సో ఇవన్నీ డిఫరెంట్ జర్నీస్. అందరూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తెలుగు నాట ఏలుతున్న జయసుధ గారు, చిరంజీవి గారు. అవును, ఇది కథ కాదు, అంతా న్యూ కమర్స్, అంతా అప్పుడప్పుడే పైకి వస్తున్నారు వాళ్ళు. సో ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ మా జనరేషన్ అందరూ పెద్ద ఆర్టిస్టులు అయ్యారు. అవును, మెగాస్టార్, సూపర్ స్టార్, అదే ఇది. బట్ ఆల్ ఒక రేంజ్లో. కొంతమంది సూపర్ డూపర్ స్టార్స్ అయ్యారు, కొంతమంది సూపర్ యాక్టర్స్ అయ్యారు. బట్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యి స్క్రీన్ మీద వీళ్ళిద్దరు పేరు సూపర్ ఉంటుంది అనిపించిందంటే శోభన్ బాబు గారు, జయసుధ గారు. అవును, నెంబర్ ఆఫ్ పిక్చర్స్ చేశారు కదా. ఆయనతో చేసిన మా జనరేషన్ నేనే ఎక్కువ సినిమా, అంటే అంత పుట్ టుగెదర్ ఐ థింక్ నేనే ఎక్కువ యాక్ట్ చేశాను. కెమిస్ట్రీ అంటే ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దట్. బట్ ఆయనతో అందరు హీరోయిన్స్ బాగుంటారు, అందరు హీరోయిన్స్ అది. బట్ ఐ హ్యాడ్ అ స్పెషల్ ప్లేస్. ఓకే. ఎందుకంటే ఆయనకి ఇష్టం నా మీద జోకులు వేయడం, చాలా చాలా. అదే ఆయన అనే ఎప్పుడు ఏమో ఏమో అని పిలుస్తారా, ఎక్కువ మంది నాకు పిలుస్తారా హీరోయిన్స్. ఆయన ఏదో సినిమాలో కూడా ఉంది ఏమో, ఆయన అందరినీ ఏమో అట్లా అంటారు, కానీ ఎక్కువ నాన్న ఏమో ఏంటో ఇది. ఒకసారి మా జయసుధ తెలుసా, మా జయసుధ అండి చాలా తెలియగలదండి అలా అనేవారు. నిజంగానా? చెప్పా అసలండి మీరు జయసుధ అంటే అసలు ప్రపంచం ఇది ఏంటంటే తన్ని చూసి నేర్చుకోవాలండి, అది చాలా ఇంటెలిజెంట్ అండి అని మేము ఫీల్ అవ్వట్లేదండి, తను ఫీల్ అవుతుంది. అది సంగతి, అది సంగతి. తను చాలా ఇంటెలిజెంట్ అని తను ఫీల్. లిబరల్ గా ఉంటారేంటి లైఫ్ లో? ఎవరు? మీరు? నేనా? ఏ లేదు, నేను అంటే ఆయనకి నా అంత అమాయకురాలు. నాకేమో 2 విషయాలు తెలుసు. ఒకటి స్పోర్ట్స్, నాట్ ఓన్లీ క్రికెట్, ఏదైనా నాకు ఇష్టమైంది 2 స్పోర్ట్స్. తర్వాత న్యూస్ పేపర్స్. మా నాన్నగారు చదవమంటారు కాబట్టి న్యూస్ పేపర్ పొద్దున్నే ఫ్రంట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఆ రోజుల్లోనే తీసుకెళ్ళిపోయి చదివేదాన్ని. సో అందుకని ఆయన ఎప్పుడు చూసినా పుస్తకాలు చదువుతానని. దాని తర్వాత ఆయన ఏం చెప్పినా చేసేదాన్ని కాదు. ప్రాపర్టీ ఇక్కడ కొనవే, నీ డబ్బులు అని అంటే చేసేదాన్ని కాదు. ఈయనకే అసలు ఏం తెలియట్లేదు, ఇక్కడ పోయి ఎవరన్నా కొంటారా అని నేను అనుకునేది. అంటే అలాంటి ప్లేసులు చూపిస్తారా? అవును, భయంకరంగా. అప్పుడే ఆయన ఒకసారి ఒక ప్లేస్ అన్నానగర్ అని, ఇప్పుడు అన్నానగర్ చెన్నైలో 100 కోట్లు అక్కడంతా గార్బేజ్ డంప్ చేసేవారు. అక్కడ పందులు పోయిన డాగ్స్ అవన్నీ పడేసేవారు. అది క్రాస్ వాసన అంటే వాసన, అసలు మనకి అద్దం తిప్పినా మన బాడీ మీద వాసన. అక్కడ కొనమంటాడు ఆయన. నాకు అనిపించింది ఏంటో పెద్ద తెలియగల ఈయనకి, అసలు ఈయనకి లేదు ఏమి తెలియదు. మనకు చెప్తాడు అసలు ఎందుకులే పెద్ద అయినా మనం ఆయన గౌరవించాలి. ఓకే సార్ అని చెప్పేసి అలానే అదంతా అయిందే. సౌత్ ఇండియాలో 1000 కోట్లు. అది సౌత్ ఇండియాలో రిచెస్ట్ హీరో అని చెప్తారు శోభన్ బాబు గారిని. అండ్ హీ డిజర్వ్స్ ఇట్ అండ్ హీ ఎర్న్డ్ ఇట్. అది అలా ఉంటుంది. అంటే ఆయనకు తెలివితే అట్లా లేదని నేను అనుకునేది అనమాట. ఇంకా ఆలోచించండి ఎలా ఉంటుందో. అంటే ఎనీథింగ్ కనెక్టెడ్ టు మనీ నేను జీరో. బికాస్ ఐ థాట్ మనీ ఈజ్ నాట్ అ బిగ్ థింగ్. ఫస్ట్ నుంచి అంతేనా మేడం? ఫస్ట్ నుంచి అంతే. మా నాన్నగారికి ఉందా ఇది? ఈ రోజు వరకే బతుకుతాం మేము. ఓకే, అంతే, రేపటి గురించి ఆలోచించు. సో అది ఫస్ట్ నుంచే అంతే. బట్ నాట్ నెసెసరీ అది ఏదో ఎక్కువగా లావిష్గా ఖర్చు పెట్టడం, ఏదో దానికి ఏదో పెద్ద దీనికి వెళ్ళిపోయి ఏదో జ్యువెలరీ వేసుకోవడం, అదే అలాంటివన్నీ ఉండదు. బట్ ఐ యూస్ టు హ్యావ్ గుడ్ జ్యువెలరీ, మంచిది అలా టేస్ట్ ఉంది. బట్ ఎక్కువ ట్రావెలింగ్ ఇష్టం మాకు. ఇలా అనుకుంటే అలా కార్ ఎక్కి వెళ్ళిపోవడమే. కార్లో వెళ్ళేటట్టు అయితే ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 8 hours జర్నీ, 9 hours జర్నీ. సో డ్రైవ్ చేస్తారు? నాకు డ్రైవింగ్ రాదు. ఇప్పుడు ఫ్యామిలీతోనే. ఐఎమ్ నాట్ నాకు ఎక్కువ మంది చుట్టూ ఎక్కువ మంది ఉండాలి. నాకు ఒంటరిగా అంటే భయం వచ్చేస్తుంది. నేను ఉండలేను, ఎప్పుడు అలవాట్లేదు. ఫ్యామిలీ ఎవరో ఒకళ్ళు ఉండాలి, మెంబర్ నా పక్కన ఉండాలి, లేకపోతే ఇంపాసిబుల్. ఇప్పుడు కొంచెం ఒక 4-5 years నుంచి కొంచెం ధైర్యం వచ్చింది. 4 కూడా ఒక 10 years నుంచి కొంచెం ధైర్యం. అంతకుముందు బ్యాంక్ వెళ్ళడం కూడా తెలియదు నాకు. బట్
నేను అలా కానీ బట్ ఐ కెన్ నెవర్ బీ వితౌట్ ఫ్యామిలీ మెంబర్స్. కానీ అప్పుడులో శోభన్ బాబు గారు చెప్పినట్టు కొందంటే ఇప్పుడు జయసుధా నగర్ అని పెట్టేవాళ్ళు ఒక నగర్ అంతా. ఆయన స్టాచ్యూ కూడా ఉంది, మీకు ఐడియా ఉందా? చాలా బాగుంది, బాగా. అవునా? సో ఇట్ వాజ్ వెరీ క్లోజ్ టు మీ, వెరీ వెరీ క్లోజ్. అండ్ అంటే అలాంటి ఫ్రెండ్షిప్స్ అన్ని మనం యూసేను మనం చాలా రేర్గా ఉంటుంది. అప్పుడున్న హీరోలలో కొంచెం క్లోజ్ బాండింగ్, మంచి చెడు చెప్పుకునే హీరో అంటే ఆయననే చెప్తారు. ఆయన చాలా అది షో అది అందరూ, నేనే కదా అందరు హీరోయిన్స్ దే వర్ వెరీ క్లోజ్. బట్ మేమిద్దరం ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసాం కాబట్టి వీ హ్యాడ్ దట్ బాండింగ్. ఒక ఇది ఏంటి, నువ్వు ఈ సంవత్సరంతో మనమే నీ మొహమే నేను చూసినట్టున్నాను, బోర్ కొడుతున్నది నేను చూస్తాను అలా అన్నారు. ఓకే, బోర్ కొడుతున్నదని. కానీ నేను బట్ ఐఎమ్ ఆల్వేస్ చాలా ఒకటి ఏంటంటే మా నాన్నగారు నేర్పించింది, ఎవరు ఎంత జోక్స్ చేసినా ఎంత ఇది చేసినా అది మళ్ళీ నేను జోక్ వాళ్ళ మీద జోక్ చేయడం కానీ వేయను. ఎందుకంటే అందుకే నేను ఇంతవరకు వాళ్ళ మీద ఏ జోక్ చేసినా నవ్వుతా. అంతే, ఆ గీత ఒక మాట దాటున్నది. అవును, మీ మీద నేను బాగా విన్నది ఏంటంటే రెమ్యునరేషన్ కూడా చాలా ఫ్లెక్సిబుల్, ఎంత ఇస్తే అంత తీసుకుంటారు, డిమాండ్ చేసే హీరోయిన్ కాదు కాబట్టి 50 సంవత్సరాలు ఉన్నారేమో అది కూడా ఒక రీజన్ అంటుంటారు. సో మెనీ రీజన్స్. మై మూవీస్ ఎప్పుడైనా మన సక్సెస్ మంచితనం అన్నది ఎప్పుడో ఒకసారి మనకు అది ఏదో ఒక టైంలో అది హెల్ప్ చేస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇస్ సక్సెస్. సక్సెస్ లేకపోతే ఎన్నిసార్లు రిపీట్ చేస్తా అలా అయిపోతుంది. బట్ గాడ్ వాజ్ దేర్ విత్ మీ ఆల్ ద టైమ్. ఏదో సమ్ సుప్రీం పవర్, ఆ పవర్ ఏదైనా వేరు పెట్టుకోండి మీరు, దట్ సంథింగ్ వాజ్ దేర్. ఎందుకంటే ఇంకా అయిపోయామన్న టైంలో కూడా వితిన్ సెకండ్స్ వితిన్ అవర్స్లో చేంజ్ అయిపోతుంది మొత్తం. ఓకే, దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ సో మచ్. అసలు బికాస్ దేర్ వాజ్ సమ్మన్ హూ ఇస్ వెరీ పొసెసివ్ అబౌట్ మీ. సుజాత అనే వ్యక్తి, జయసుధ అనే వ్యక్తి నాది అన్నది దెర్ ఇస్ సమ్ అన్సీన్, మనం చూడని ఒక పవర్ ఏదో ఒకటి ఉంది. సో ఎవ్రీ టైమ్ యాజ్ అ హ్యూమన్ వీ హ్యావ్ టు గో త్రూ కదా. మనకు ఒక డెస్టినీ ఉంటుంది, మనకు కర్మ అనేది ఏదైనా ఉండొచ్చు, అవన్నీ మన పోనిస్తుంది. కానీ అది అన్నిటి నుంచి మనం సేవ్ చేయాలంటే మనం స్పెషల్ పర్సన్, మనం వేరే ఏదో అయిపోతాం. అది జరగదు. నాకు అన్నీ ఐ టేస్టెడ్ ఆల్ ది బ్యాడ్, గుడ్ బ్యాడ్ అగ్లీ పార్ట్ లైఫ్లో. బట్ అవన్నీ వెళ్తే అదేంటంటే ఓన్లీ ఫర్ ఫ్యూ సెకండ్స్, ఫ్యూ డేస్ బౌన్స్ బ్యాక్. అంటే ఇండస్ట్రీలో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండకూడదు అంటారు, ఉన్నది ఉన్నట్లు కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడకూడదు అంటారు. మీరు ఆ రెండింటికి ఆపోజిట్. కొడితే కుంభస్థలం బద్దలు కొట్టాల్సిందే అలా ఉంటారు కదా. హెల్ప్ అయిందా లేకపోతే లేదా? ఎప్పుడంటే అది ఎక్కడన్నా జరిగి ఉంటుంది, దానివల్ల ఉండే నష్టం జరగచ్చు. కానీ చాలంటే మాకు కూడా అన్ని తిట్లు తెలుసు, అన్ని రకాలు ఏ లెవెల్ కింద వరకు వెళ్ళిపోవాలంటే ఆ తిట్లు కూడా తెలుసు, మాటలు కూడా తెలుసు. వీ డోంట్ డూ దాట్ బికాస్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ యువర్ పేరెంట్స్ ఒక నేర్పిస్తారు. ఏదో ఒకటి మన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అది. ఇప్పుడు నాకు తెలియదు ఏముంటుంది, అన్ని వేషాలు వేస్తాను అదే. బట్ ఐ డోంట్ డూ ఇట్. ఐ వాంట్ చెప్పాలనిపిస్తుంది, చెప్పలేను. ఇప్పుడు నేను యాక్చువల్ జయసుధా ఇట్స్ నాట్ మీరు చూసే జయసుధా కాదు, నేను ఐఎమ్ ఎ డిఫరెంట్ పర్సన్. బట్ అది నేను నా మనసులో ఉన్నదాన్ని చెప్తే చాలామంది తట్టుకోలేరు. ఎందుకంటే అయ్యో ఈ మనిషి ఇలా నా లోపల ఇంతనా ఉంది అలా అని అనుకుంటారు. సో మనం డిప్లొమాటిక్గా అది ఉంది. అలాంటప్పుడు దాన్ని బయట పడరు ఎట్లా? దాన్ని మీరు అంతటా మీరు ఓకే కూల్ ఇలా కదా ఉండాల్సింది అంటే మనకేంటంటే మేనేజ్ ఎలా చేసుకుంటారు దాన్ని? కొన్ని మన రిస్ట్రిక్ట్ బలవంతంగా సర్వైవ్ అవ్వాలి కదా. యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. కాబట్టి అలా. కానీ మరీ అంత ఏదన్నా మనకి నచ్చంది ఉంటే డైలాగే చెప్పను, అలాంటప్పుడు ఇది ఎందుకు చేస్తాను నేను. సో ఐ డోంట్ డూ దట్. నేను ఏదైనా చేస్తే నాకు ఇష్టమైతే, నాకు కరెక్ట్ అనిపిస్తే అంటే తప్ప నేను చేయను. బట్ అది వేరే వాళ్ళు ఎలా అనుకుంటారో నాకు అది ఐ డోంట్ రియలీ కేర్. బికాస్ నోబడి నా లైఫ్లో నేనే నాకు వేరే వాళ్ళు చాలామంది హెల్ప్ చేస్తుంటారు, కానీ వాళ్ళందరూ కూడా నాలాగా ఆలోచించేవాళ్ళే. లక్కీగా నేను ఎలా ఆలోచిస్తానో నాకు తెలిసిన, నాకు క్లోజ్గా ఉండే వాళ్ళు కూడా నాలాగా ఆలోచించేవాళ్ళు. సో వీ రియలీ డోంట్ పెద్దగా నేను ఎవరిదో ఇట్లా ఉంటేనే అట్లా జరుగుతుంది అన్నది మేము ఎదురు చూడండి. ఎక్కువ అలాంటి పరిస్థితి వస్తే అంటే అంత ఇదిగా దిగజారాల్సి తల వంచాల్సిన అవసరం లేదు అని అంటున్నాను.
ఇప్పుడు ఏదైతే నితిన్ గారి కోసం మీరు సినిమాలు తీశారో ప్రొడ్యూసర్గా, ఆ నితిన్ గారు అప్పుల బాధలు తట్టుకోలేక పైనుంచి దూకేశారు, దానికి జయసుధ గారు కారణం. అడిగిందంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మీ మ్యారేజ్ మీద ట్రోల్ అయింది. మై పర్సనల్ ఇది.